గౌతమ్ కృష్ణని టార్గెట్ చేసిన నాగార్జున, ఇంకా చెప్పాలంటే గౌతమ్ కృష్ణని టార్గెట్ చేసిన బిగ్ బాస్. ఈరోజు చూస్తే నాకు ఆల్మోస్ట్ అలానే అనిపించింది, జస్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో తప్ప. ఎంతమందికి నా అలాగే అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు మెయిన్ టాపిక్స్ వచ్చేసరికి గౌతమ్ వర్సెస్ పృథ్వీలో మన పెద్దరాయుడు నాగార్జున గారు ఇచ్చిన తీర్పు, అలాగే విష్ణుప్రియ రోహిణి మధ్యలో ఏదైతే జరిగిందో దాని మీద ఇచ్చిన తీర్పు, ఈ రెండే నాకు మెయిన్ అనిపించింది. ఆ స్నేకు ల్యాడరు అది నెక్స్ట్ వీక్ 13th వీక్ నామినేషన్కి రిహార్సల్స్ టైపే, అంతకుమించి పని చేయలేదు. దానికి ముందు ఫ్రైడే రోజు జరిగింది కూడా 2 ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ లాగా నచ్చాయి. యష్మి, పృథ్వీ, నిఖిల్ చెప్తాడు కదా యష్మి డెసిషన్లో చాలా రాంగ్గా ఉందని, అది కూడా బాగా అనిపించింది. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ యష్మిడా గారు ఒప్పుకోవట్లేదు. అలాగే గౌతమ్ అండ్ నిఖిల్ మధ్యలో స్విమ్మింగ్ పూల్ దగ్గర కాన్వర్జేషన్ కూడా బాగా అనిపించింది. ఆ 4 టచ్ చేద్దాం. ముందు ఫస్ట్ మ్యాటర్ టచ్ చేద్దాం, గట్టిగా మాట్లాడాలి దీని గురించి. బేసిక్గా ఇప్పుడు గౌతమ్ ఇంటర్ఫియర్ అయ్యాడు, మాట్లాడుతున్నప్పుడు ఓవర్లాప్ చేస్తున్నాడు. అంటే భారీ ఓవర్లాప్ అంటే అంత చేయలేకని చేస్తున్నాడు, వినట్లేదు. సో పెద్ద ఆయనకి హర్ట్ అయ్యాడు అనుకుందాం. హర్ట్ అయినంత మాత్రాన షటప్ అనే వర్డ్ యూజ్ చేయవసలేదు. అక్కడ కామెడీ ఏంటంటే దానికి ముందే నాగార్జున గారు యూసేజ్ ఆఫ్ వర్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. క్యారెక్టర్, ప్లాను, ఇక్కడికి వచ్చేసరికి బొచ్చుపేకలు, ఈ పదాలు మాట్లాడుతున్న నాగార్జున గారు ఆయనే ఫ్లిప్ అయ్యి ఆయనే కాంట్రడిక్ట్గా షటప్ అనేడు నాకు చాలా కామెడీగా అనిపించింది. ఎందుకంటే అక్కడ అంత రూడ్గా ఏం బిహేవ్ చేయలేదు, అంత యారగెంట్గా కూడా ఏం బిహేవ్ చేయలేదు. పాయింట్లు పెడుతున్నాడు, రైటా రాంగ్గా పక్కన పెడితే పాయింట్లు పెడుతున్నాడు. ఇది ఎన్ని రైట్ ఎన్ని రాంగ్ తర్వాత మాట్లాడదాం. పాయింట్లు పెడుతున్నాడు, ఆయనే చెప్తున్నాడు. మేబీ కొన్ని పాయింట్లకి ఆయనకి ఆన్సర్ లేక అలా ఈగో హట్ అయ్యి అన్నాడో ఆయనో తెలియదు, లేకపోతే నిజంగానే చేదస్తానికి అన్నాడో తెలియదు, లేకపోతే ఆ ఓవర్లాప్ అవడం వల్ల ట్రిగ్గర్ అయ్యి అన్నారో తెలియదు. కానీ ఆ మాట రాంగ్. ఎందుకంటే అదే ఓవర్లాప్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఈ 12 వారాల్లో విష్ణుప్రియ ఇంకా ఓవర్లాప్ చేసింది చాలా సందర్భాల్లో. ఇంకా వేరే కంటెస్టెంట్లు కూడా చేశారు. అప్పుడు రాని ఆ షటప్ అనేవాడు ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే. అది కొంచెం హట్టింగ్గానే అనిపిస్తుంది ఎవరికైనా. ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. ఇంకోటి, పృథ్వీ అండ్ గౌతమ్ విషయంలో ఆ గొడవది మనం చాలాసార్లు మాట్లాడుకుని ఇప్పుడు చెప్తున్నా, నేను కూడా అదే చెప్పా, ఇద్దరివి తప్పులు ఉన్నాయి. ఇద్దరు తప్పుల్లో పర్సంటేజ్ బేసిస్ ఎవరా అంటే కొంత ఎక్కువ తప్పు పృథ్వీదనే నేను చెప్పా. బట్ నేనేం చెప్పాను, సిచ్యువేషన్ క్రియేట్ చేసింది గౌతమ్ కృష్ణ, తర్వాత మనోడు రైజ్ అయ్యాడు, తర్వాత వాడు ఏం పేకలో పీకి చూపించాడు. ఇవన్నీ కొలిస్తే 50-50 వరకు ఎక్కడి వరకు వచ్చిందంటే నాకు ఆ చెస్ట్ మీద హెయిర్ పీకలేనంత వరకు 50-50 అనిపించింది. ఎక్కడైతే అది పీకాడో అది వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్, అది నేను చెప్పాను. సో ఓవరాల్గా క్యాలిక్యులేషన్ మీకు ఓన్లీ మ్యాథమెటిక్స్లో పర్సంటేజ్ బేసిస్లో చెప్పాలి అంటే కొంచెం ఎక్కువ తప్పు పృథ్వీకి. అలా అని చెప్పి మనోడు తప్పు కాదు, శుద్ధపూస కాదనే చెప్పాను నేను, అంతే తప్ప మొత్తం తప్పు ఎక్కువ తప్పు గౌతమ్ కృష్ణదని చెప్పలే. కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ తీర్పు ఎలా రావాలి, పృథ్వీ మీద ఎక్కువ ఫైర్ అవ్వాలి. ఇప్పుడే పర్సంటేజ్ బేసిస్ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100%లో 60% పృథ్వీది తప్పు అనుకుందాం, 40% గౌతమ్ కృష్ణ తప్పు. 60% తప్పు అయిన పృథ్వీ మీద 20% ఫైర్ చూపించారు. అది కూడా వెరీ ఆర్టిఫిషియల్, ఏదో అనాలి కదా అన్నట్టు. 40% తప్పు అయిన గౌతమ్ కృష్ణ మీద 200% ఫైర్ చూపించారు. అది వెరీ పార్షియల్ అండ్ బయాస్డ్గా అనిపించింది నాకైతే, వెరీ బయాస్డ్. ఒక పాయింట్ ఏదైతే గౌతమ్ కృష్ణ చెప్పాడో దానికి ఆయనకి ఆన్సర్ లేక ఏదేదో చెప్పాడు. నాకు ఇప్పటికీ నేను కూడా కన్విన్స్ అవ్వలే, గౌతమ్ కృష్ణ కూడా కన్విన్స్ అవ్వలే. చెప్పాడు, అది ఆయన ఈగో అట్టయిందేమో. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్స్ ఉన్నాయి, ఆల్ది గ్రూప్ ఉంది, ఈల్ది గ్రూప్ ఉంది, అదే ఆర్ట్ గ్రూప్ ఉంది, ఆల్ది గ్రూప్ ఉంది. ఓకే, ఈ సీజనే దరిద్రం క్లాన్స్ కాన్సెప్ట్ అంతా ఫైన్. అండ్ నేను ఇంతకుముందు కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ఎంత గ్రూపులు ఫామ్ అయినా చివరికి టార్గెట్ అయింది ఎవరు అనేది లెక్కలోకి వస్తుంది. చివరికి వాళ్ళే టార్గెట్ అయ్యారు. నేను చెప్పాను కదా, వైల్డ్ కార్డ్స్ నుంచి ఇప్పుడు వరకు వచ్చినప్పటి నుంచి 5వ వారం 6వ వారం నుంచి 12వ వారం వరకు ఎక్కువసార్లు నామినేషన్లోకి వచ్చింది వాళ్ళే. పృథ్వీని ఎక్కువ మంది వీళ్ళు నామినేట్ చేశారు, యష్మిని ఎక్కువ మంది వైల్డ్ కార్డులు నామినేట్ చేశారు. అంతే తప్ప వైల్డ్ కార్డులో తక్కువే, ముఖ్యంగా ఆర్ట్ గ్రూప్ వాళ్ళు చాలా తక్కువ. చెప్పాను కదా, ఈ 7 వారాల్లో ఒక్కసారి కూడా రాలేను రోహిణి, ఈ 7 వారాల్లో 2 సార్లు వచ్చింది తేజ, ఈ 7 వారాల్లో ఒక్కసారి వచ్చిన అవినాష్. సో గ్రూపులు ఉన్న ఫరక్ పడదు, గ్రూపు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. గ్రూప్ వాళ్ళు నిజంగా టార్గెట్ చేస్తే ఆర్ట్ గ్రూప్ ఎప్పుడు ఎగిరిపోతుంది. సో అది కాదు మ్యాటర్. ఇక్కడ గౌతమ్ కృష్ణ పాయింట్ నాకు ఏం నచ్చిందంటే, గ్రూపే సార్, అది క్లాన్ కాన్సెప్ట్ అయినా గ్రూప్ కాన్సెప్ట్ అయినా నామినేషన్ ప్రాసెస్ అనేది ఇండివిజువల్
ప్రక్రియ కదా, అలా మాట్లాడకూడదు కదా అనే విషయం కరెక్ట్ పాయింట్. ఈ సీజన్ థీమ్ ఏదైనా సరే నామినేషన్స్లో మనంతా కలిసి గెలాలిరా అని అనుకోవాలి తప్ప అందరూ ఒక ముగ్గురు నలుగురు కలిసి వీళ్ళని నామినేట్ చేయాలనేది రాంగ్. అది 100% రాంగ్. అది నాగార్జున గారు ఒప్పుకోలేదు. నాకు ఇప్పటికీ ఆ లాజిక్ ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది ఎవరు చేసినా తప్పే. ఇటుపక్క ఈ గ్రూప్ చేసినా తప్పే, ఈ గ్రూప్ వాళ్ళు పేర్లు ఏం చెప్పుకోలేదు, అలా చేయలే. బట్ వీళ్ళు నామినేట్ చేసింది వీళ్ళనే. బట్ ఇప్పుడు ముగ్గురు నలుగురు కలిసి ఒక పర్సన్ నామినేట్ చేద్దంటే అనుకోలే. వీళ్ళు అనుకున్నారు కొన్ని సిచ్యువేషన్లో, ఎస్పెషల్లీ పృథ్వీ, యష్మి వీళ్ళు అనుకున్నారు, వీళ్ళు ఒప్పుకోవాల్సిందే. సో నేనేం చెప్తా అంటే నామినేషన్ అనేది ఇండివిజువల్ ప్రాసెస్. దాన్ని ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి వీళ్ళు నామినేట్ చేయాలి, వాళ్ళు నామినేట్ చేయాలి అనేది రాంగ్. అక్కడ జరిగిందా జరగలేదు కాసేపు పక్కన పెడితే అది రాంగ్. అది నాగది ఒప్పుకోవట్లేదు. దరిద్రం ఏంటంటే అది నాకు అర్థం కాదు. అది ఒప్పుకోక బ్లేము ఏమంటారు గౌతమ్ కృష్ణ మీద తోసేసి ఎక్కువ డిస్రెస్పెక్ట్ చేసింది ఆ ఎంటైర్ వీళ్ళిద్దరు గొడవలో పృథ్వీరాజ్. చెస్ట్ మీద హెయిర్ తీసింది రాంగ్. ఒకసారి వయసు వర్షాలు ఆలోచించినప్పుడు గౌతమ్ అదే థింగ్ చేసి పృథ్వీ మొక్క మీద వేసాడు అనుకోండి, సేమ్ తెలుస్తుంది. జస్ట్ ఒకసారి విజువలైజ్ చేయండి, అంత అర్థమైపోతుంది. సో అంత డిస్రెస్పెక్ట్ఫుల్ చేసిన ఆ చెస్ట్ మీద హెయిర్ తీసి వేసింది దాని గురించి అసలు మాట్లాడట్లే. ఎంతసేపు బొచ్చు పీకలే అన్నది రాంగ్ అంటే రాంగే. నేనే చెప్పా ఏం పీకలేవు అనేది రాంగే, వాడు అనేది రాంగే. ఓకే, ఇదంతా సమానం అయిపోయింది. తర్వాత పీకింది ఏమైంది, దీని గురించే మాట్లాడట్లే. నామినేషన్ ప్రక్రియ, క్లాన్ వర్సెస్ క్లాన్, కెమెరాల ముందు నువ్వు వీళ్ళు మాట్లాడు. నేనే చెప్పాను కెమెరాలు నువ్వు ముందు మాట్లాడితే ఆర్టిఫిషియల్గా ఉంటాయి, అవన్నీ ఓకే, కొన్ని పాయింట్లు కరెక్ట్గానే చెప్పారు. కానీ మనోడు చెప్తుంది పాయింట్ కూడా వినాలి కదా, వినట్లేదు. వినకుండా ఆ ఎంటైర్ సిచ్యువేషన్లో మొత్తం తప్పులో ఎక్కువ భాగం తప్పు గౌతమ్ కృష్ణే చేశాడు, గౌతమ్ కృష్ణే చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాడు అని చెప్పి ఒక లేబుల్ వేయడానికి ట్రై చేశారు. అది అస్సలు నచ్చలే. ఎందుకంటే జనాలు ఏమంత ఇంకరోలు కాదు కదా, అంతా చూస్తున్నారు, లైవ్లు చూస్తారు, 24/7 చూస్తారు, మెయిన్ ఎపిసోడ్ చూస్తారు, రివ్యూస్ చూస్తారు. సో మరి ఏమి ఫిక్స్ అయ్యి వచ్చారో తెలియదు. కానీ బిగ్ బాస్ టీమ్ నాగార్జున కానీ చాలా బయాస్డ్గా పార్షల్గా ఉన్నారు. క్లియర్గా ఎవిడెంట్గా ఈరోజు నాగార్జున ఈజ్ వెరీ బయాస్డ్ టువర్డ్స్ పృథ్వీ. అండ్ ఏదో రివెంజ్ఫుల్గా ఏదో చాలా హార్ష్గా ప్రవర్తించారు. అబ్బా ఇంకా సింపుల్గా చెప్పాలండి గౌతమ్ కృష్ణది, ఇంకా సింపుల్గా చెప్పాలని జాలేసింది. ఇంకా నేను మాట్లాడను అని అనేసారు. ఇంక దెబ్బకి కంట్రోల్ నుంచి నీళ్ళు కూడా తిరిగే. ప్రాబ్లం ఏమైందంటే గౌతమ్ కృష్ణ ఒకటే ప్రాబ్లం, మళ్ళీ చెప్తా, గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఒప్పుకోవాల్సిందే. వాళ్ళ అన్న రాకముందు వరకు గేమ్ ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే అప్పటి వరకు ఆర్గానిక్గా లేదు. వాళ్ళ అన్న ఇచ్చి ఓవర్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల అది ఎక్కువైంది. ఆ కెమెరా కాన్షియస్ ఎక్కువ చెప్పుకోవడాలు అదే. కానీ వాళ్ళ అన్న అదేం చెప్పుకుంటే అలాగే న్యాచురల్గా వెళ్తాను. అదొక్కటే మిస్టేక్ అయింది, అంతకుమించి ఏం లేదు. అక్కడ గ్రూప్ గేమ్ ఏం లేదు, సోలోగానే ఆడుతున్నాడు, అంతా బాగానే ఉంది. సో వాళ్ళ అన్న గ్రూప్ అని చెప్పడం వల్ల అక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు పాయింట్అవుట్ చేస్తే బాగుండు. ఇప్పుడు గ్రూప్ ఇంచెక్ చేయడం వల్ల అక్కడ చెయ్యకపోయినా కూడా ఇది గ్రూప్ అంటే కరెక్ట్గా వెళ్ళట్లేదు. అది ఒక్కటే గౌతమ్ కృష్ణ తప్పు చేస్తున్నాడు. ఐ థింక్ హీ విల్ రెక్టిఫై దట్. బట్ ఈరోజు నాగార్జున చేసిన బిహేవియర్, ఆ యారగెంట్ బిహేవియర్ అంత అవసరం లేదు. షటప్ అనే పెద్ద మాట అవసరం లేదు. జస్ట్ హోల్డ్ ఆన్ అంటే సరిపోతుంది. దానికి ఎందుకు ఆయన అంత ఫీల్ అయ్యాడో నాకు తెలియదు. అండ్ ఎక్కువ తప్పు చేసిన పృథ్వీని అసలు ఏమీ జస్ట్ ఏదో నేమ్సేక్ ఏదో తిట్టాడు ఆయన. అదే నవ్వుతో ఇక్కడేమో నవ్వు వస్తుంది, ఇక్కడేదో కోపం వస్తుంది ఆయన కళ్ళల్లో. అది ఏమో మరి ఎందుకు అలా చేశాడో నాకు అర్థం కాలేదు. వెరీ పార్షల్ అండ్ బయాస్డ్ టువర్డ్స్ పృథ్వీరాజ్ అనిపించింది. ఎందుకంటే పృథ్వీరాజ్ని గట్టిగా అనాలి. ఇంకా నువ్వు చెస్ట్ మీద హెయిర్ వేసేది అది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. ఇప్పుడు వరకు నువ్వు వీడు అనడము, మొక్కల మీదకి వెళ్ళడం ఇంతవరకే చేసావు. సరే లైన్ దాటి అలా చేసావు, అది ఎంతవరకు కరెక్ట్. ఇంకోసారి అలా చేస్తే రెడ్ కార్డు ఇస్తా, అట్లాంటివి ఏం లేవు మాట్లాడలే. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే పృథ్వీరాజ్కి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇలా చేసినా కూడా ఏం అనలేదు కాబట్టి ఇంకోసారి రిపీట్ అవ్వచ్చు, లేదు ఇంకో టైప్ ఆఫ్ గెస్చర్స్ రావచ్చు. ఇటుపక్క పర్సన్ మోరల్గా డౌన్ అవ్వచ్చు. చూద్దాం బట్ డైనమిక్స్ ఎలా ఉంటుందో. బట్ ఓవరాల్గా అయితే పెద్దరాయుడు గారి తీర్పు అస్సలు బాగోలేదు ఈరోజు పృథ్వీ అండ్ గౌతమ్ విషయంలో. చాలా బయాస్డ్గా అనిపించింది. మీకేమనిపించిందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసరికి విష్ణుప్రియ రోహిణి గారిది. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇందులో కరెక్ట్గా తీర్పు ఎవరు ఇచ్చారు తెలుసా? కన్ఫెషన్ రూమ్ తీసుకెళ్లారు, క్లిప్లు వేశారు, ఆ ఎంటైర్ సిచ్యువేషన్ అంతా చూపించారు. గౌతమ్ కృష్ణ పర్ఫెక్ట్గా చెప్పాడు. ఆ అమ్మాయి సింగిల్ అవ్వని, కమిట్మెంట్ ఉన్నాయి లేకపోని, అది అమ్మాయి ఇష్టం. సో ప్లాన్ అనే వర్డ్ వాడడం రాంగ్, అమ్మాయి క్యారెక్టర్ అనే వర్డ్ వాడడం రాంగ్. చెప్తున్నా కదా, ఇద్దరు రాంగ్, ఇద్దరు లైన్స్ క్రాస్ అయ్యారు. నేను అదే చెప్తుంటే మీరు ఓన్లీ వన్ సైడే మాట్లాడుతున్నారంటే లేదు, వన్ సైడ్ మాట్లాడలేదు. నేను ఇంకా ఆ అద్భుతమైన బిందుల గొడవల గురించి ఎక్కువ డిస్క్రైబ్ చేయలేదు అంతే.
ఇక్కడ ఎవరూ తగ్గలేదు, ఇద్దరు లైన్స్ క్రాస్ చేశారు. అక్కడ క్యారెక్టర్ అనే మాట చాలా పెద్దదే, ప్లాన్ చేసుకుని వచ్చాను ఆ మాట పెద్దదే. ఆమె నిజంగా ప్లాన్ చేసుకున్నా లేదా సెకండరీ, ఆ మాట పెద్దది. ఎందుకంటే వాళ్ళు ముందు ఫ్రెండ్స్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అలా ఒక ఫ్రెండ్ జస్ట్ ఫర్ గేమ్ సేక్ అలా మాటలు ఇసురుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఒక పెద్ద ప్లాట్ఫామ్లో నాకు అనిపించింది. ఇద్దరివి మిస్టేక్స్ ఉన్నాయన్నట్టు అనిపించింది. బట్ విష్ణుప్రియ గారు ఎందుకు అగ్రీ చేయడానికి మనసు రాలేదు ఆవిడకి. బట్ ఆవిడ మిస్టేక్స్ ఆమె తెలుసుకుంటే మంచిదని నేను ఆశిస్తున్నాను. అది ఇంక నెక్స్ట్ యష్మి గౌడ గారు, ఆమెకి అర్థమైపోయింది అనుకుంటా ఈరోజు ఎలిమినేట్ అయిపోతారని. ఈరోజు అంటే ఫ్రైడే రోజు జరిగినప్పుడు నిఖిల్ మంచి పాయింట్ చెప్పాడు. నేను నిన్న కూడా అదే చెప్పాను. పృథ్వీ దగ్గరది మనకు మెయిన్ ఎపిసోడ్లో అలా కనిపిస్తుంది, కానీ లైవ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది బజర్కి. సో ప్రేరణ ఏదైతే తొత్తరాక రాంగ్ చేసిందో అది బ్యాలెన్స్ చేయడానికి 2 రౌండ్లు పట్టింది యష్మికి. సో నిఖిల్ అదే చెప్తాడు, నువ్వు కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోయావు, నువ్వు 2 రౌండ్ల వల్ల ఆ పెయిన్ అంతా, నేను చెప్పాను కదా 2 రౌండ్లు ఆ పెయిన్ ఎక్స్ట్రా పెయిన్ పృథ్వీ తీసుకున్నాడు. అలాగనే ఒక ఎంతో కొంత బరువు మైనస్ అయింది వాళ్ళిద్దరికి. సో అది వాళ్ళకి ఫేవర్ అయింది, ఇది మనోడికి డిసడ్వాంటేజ్ అయింది. అంత క్లియర్గా విత్ నెంబర్స్తో చెప్పినా కూడా యష్మి గారు ఒప్పుకోకుండా మళ్ళీ ఈగో హట్ అయ్యి ఫ్లిప్ అయ్యి, మీరు గట్టిగా మాట్లాడడం వల్ల నాకు పని చేయలేదు బుర్ర, మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే, అప్పుడు నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకుందును, మీరు మళ్ళీ ఇంకోసారి ఇంకా జస్ట్ చెప్పాలంటే ఉడికిపోయి, నువ్వైతే బాగా తీసుకుంటావులే డెసిషన్, నేను సరిగ్గా తీసుకోలేకపోయింది ఇదే. సో నేను చెప్పాను కదా, ఆమె సంచాలకుగా బిగ్ బాస్ సీజన్లో ఎన్నిసార్లు అయితే వచ్చారో అన్నిసార్లు ఏదో ఒక పెంట అయితే జరిగింది. పెంట కామన్, నిన్న కూడా పెంట అయింది. ఆ పెంటకి బాధితుడు పృథ్వీ. అలా అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు, రోహిణి ఏవి ఫ్లూక్లో విన్ అవ్వలేదు, తన కష్టపడి విన్ అయింది. బట్ యష్మి యాజ్ అ సంచాలక్ డిజాస్టర్, హోల్సేల్గా డిజాస్టర్ బిగ్ బాస్ సీజన్ 8. అది ఆమె కూడా బయటికి వెళ్ళి చూసుకుంటూ ఒప్పుకుంటారు అంతే. ఇది నిఖిల్ ఎంత చెప్పినా ఆమె ఒప్పుకోవట్లేదు, బట్ ఆమె ఒప్పుకోవాల్సిందే. ఇంకోటి నాకు బాగా నచ్చింది, ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇక్కడ గౌతమ్ని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు గౌతమ్కి రైవల్రీ నిఖిల్తోనే తెలుసు, అయినా కూడా అక్కడ వాళ్ళ పర్సనల్ డిస్కషన్, నువ్వు లోగా ఉండక బయట పర్సనల్ కమిట్మెంట్స్ది ఇక్కడ తీసుకోక బయటికి వెళ్ళిన తర్వాత అంతా సెట్ అయిపోతుంది, దాని గురించి ఆలోచిస్తే ఇక్కడ గేమ్ పోతుంది, ఫైట్ చెయ్యు అంటే టఫ్ కాంపిటీషన్ ఇవ్వు అని బాగా మోరల్గా చెప్పాడు. అంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనోడు డౌన్ అయితే మనోడికే మంచిది, గ్రాఫ్ ఈజీగా విన్ అయిపోతాడు కదా. బట్ వచ్చి మోరల్గా హై ఇవ్వాల్సిన అవసరం అస్సలు గౌతమ్ కృష్ణకి లేదు. బట్ ఇచ్చాడు, అక్కడ 2 మెట్లు ఎదిగాడు అనిపించింది గౌతమ్ కృష్ణ, బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇది ఇంతే జరిగింది. తర్వాత సంతూర్ టాస్క్ ఆ ల్యాడర్స్లో ఓకే ఏవో ఉన్నాయి, ఏవో చెప్పారు నేమ్ సేక్ 3 గౌతమ్కి నిఖిల్కి వచ్చే, దానికి బిగ్ బాంబ్ అని చెప్పి ఏమేస్తారో చూడాలి. ఆ బిగ్ బాంబ్ కూడా మళ్ళీ గౌతమ్ కృష్ణకే వేసారనుకోండి బిగ్ బాస్, ఇంక మళ్ళీ బయాస్డ్గా చేసినట్టే. బట్ మార్క్ మై వర్డ్స్, ఈరోజు ఎపిసోడ్ వల్ల గౌతమ్ కృష్ణ గ్రాఫ్ చాలా పెరగబోతుంది, చాలా అంటే చాలా. ఎందుకంటే చాలా అట్ అవుతారు, ఏంది ఇంత బయాస్డ్, బొచ్చు తీసి ముఖం మీద వేస్తాను వాళ్ళకి ఏమో ఇంత యాంగరు, ఓకే ఏదో చిన్న తప్పు చేసిన వాడికి అంత యాంగరు ప్లస్ షటప్ అనే బిరుదు. సో చాలా చాలా మారుతుంది గ్రాఫ్. మేబీ బిగ్ బాస్ ప్లాన్ అదో ఏంటో తెలియదు, కానీ హ్యూమిలేటింగ్ అని అనిపించింది, ఇన్సల్టింగ్ అని అనిపించింది, వెరీ బయాస్డ్ అన్నట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఓవరాల్గా నాకైతే ఇది అనిపించింది. చూద్దాం రేపు ఎలా తగలబెడతారో. మళ్ళీ రేపు మెయిన్ ఎపిసోడ్ సండే ఎపిసోడ్ మనం రివ్యూ చేయం, మిడ్-నైట్ రివ్యూలో కలుద్దాం. రేపు నామినేషన్ అయిపోయిన తర్వాత యష్మి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి అందరికీ తెలుసు, నేను 3 గంటలకే పెట్టాను కదా. సో యష్మి గారు ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్లో డైనమిక్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ టికెట్ టు ఫినాలే టాస్క్ ఉంటుంది నెక్స్ట్ వీక్ అంతా. టికెట్ టు ఫినాలే టాస్క్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ ఇంకా 15th వీక్ 14th వీక్ ఏముంటుందంటే ఓటు వేసుకోవడానికి హక్కు ఒకటి పెడతారు కదా, టెంట్ లాగా, అది దాని మీద టాస్క్లు పెడతారు. 14th వీక్ అది ఉంటుంది, 13th వీక్ టికెట్ టు ఫినాల్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ చాలా బీభత్సమైన టాస్క్లు ఉంటాయి. చూద్దాం అది గౌతమ్ కొడతాడా, పృథ్వీ కొడతాడా, నిఖిల్ కొడతాడా, నబిల్ కొడతాడా, తేజ కొట్టి ఫైనల్కి వెళ్ళిపోతాడా అనేది మనం చూద్దాం. అది మళ్ళీ రేపు కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.